ఇప్పటి వరకు అంటే గతం నుంచి కూడా 2 రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం భారీ స్థాయిలో జరుగుతోంది. అంటే 2 రాష్ట్రాల సీఎంలు సఖ్యతగా ఉన్నా కూడా ఈ 2 రాష్ట్రాల ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మాత్రం తీవ్రతరం చేసి ప్రజల్లో అపోహలు పెంచాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు వైసీపీకి ఒక అస్త్రం దొరికినట్టు అయింది. ఏంటి మరి అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అలా మాట్లాడారు? మరి ఇది వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలని ఒకసారి నిశితంగా గమనిస్తే మనకు అసలు ఈ ఇష్యూ ఎందుకు పైకి వచ్చిందో తెలుస్తుంది. ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎవరు అన్యాయం చేశారో చెప్దాం. ఫస్ట్ తెలంగాణకి సంబంధించిన రాజకీయాల్లో ఇప్పుడు మొత్తం బ్లేమ్ గేమ్ నడుస్తున్నది. అంటే మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురయ్యాడు. ఇప్పుడు మళ్ళీ చూస్తే తెలంగాణలో స్థానిక సంస్థల్లో పైకి రాలేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలవలేకపోయాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తడవకి ఆంధ్ర మీద విషం గక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు అంటారా? ఎగ్జాక్ట్లీ. కేసీఆర్కి ఆ ఒక్క అస్త్రము తప్ప ఆయన చేతిలో ఏమీ లేదు. ఏమైనా ఇష్యూ రైజ్ చేస్తే నువ్వు 10 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, నువ్వేమి ఏ గడ్డి బీకేవని అడుగుతారు. అవును. నువ్వు 10 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అందుకని ఆ భయంతో ఎవ్వరూ ప్రశ్నించలేని ఇష్యూ ఏదైనా ఉంటుంది అంటే అది ప్రాంతీయవాదం. ఆ వాదం అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఆ అస్త్రాన్ని పైకి తెచ్చాడు. ప్రతిసారి కూడా ఆంధ్ర వాళ్ళని విమర్శించటం, ఆంధ్ర నాయకుల్ని తిట్టడం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరుని ప్రస్తావించకుండా ఆయన ఏ విషయాన్ని మాట్లాడలేకపోవటం చూస్తూ ఉంటే కేసీఆర్ మరొక మారు మొత్తం ఆంధ్ర సెంటిమెంట్ను ఉపయోగించుకొని నేలకు అంటుకుపోయిన తన పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అన్న ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక గోల్ కొట్టాడు. రేవంత్ రెడ్డి ఆ బాల్ని పట్టుకోలేక వదిలేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక రకమైన భయము, ఆందోళన కలుగుతున్నాయి. ఎంతసేపటికి తనని అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పి కేసీఆర్ పదే చెబుతూ ఉన్నాడు. వాస్తవానికి కేసీఆరే పెద్ద శిష్యుడు చంద్రబాబు నాయుడికి. అయినా సరే దాన్ని దాచిపెట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అనే ప్రచారాన్ని ఎక్కువ చేశాడు ఈ మధ్యకాలంలో. దాంతో రేవంత్ రెడ్డి, ఇంతకాలం తెలివిగా రాజకీయాలు నడిపిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కొట్టిన గోల్కి పడిపోయాడు. అందుకని రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి వచ్చేసాడు. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తుంది? తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెడుతున్నారని. సో దాని నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారు. దాని నుంచి తప్పించుకోవటానికి అంటే కేసీఆర్ వేసిన గోల్లో పడిపోయాడు రేవంత్ రెడ్డి. పడిపోయి ఈ అసత్యమైన సత్యదూరమైన విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో ఏమైపోయింది అంటే తను ఏదో తెలంగాణకి చాలా సాధించి పెడుతున్నట్టుగా చెప్పుకునే క్రమంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రస్తావనని తీసుకొచ్చాడు. ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇది. ఇప్పుడు ఆంధ్ర ముఖచిత్రానికి వద్దాం.
ఈ ఆంధ్ర ముఖ చిత్రానికి వస్తే ఇందులో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి దొరికిపోయిన ఇష్యూ ఏదైనా కూటమి ప్రభుత్వం బాగు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే తన తప్పులు బయటపడతాయేమో అన్న ఉద్దేశంతో, తనకు సంబంధించిన తప్పులు బయటపడితే తన 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 రాజకీయ మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఆ రియాక్షన్ కూడా వైలెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి వైలెంట్గా రియాక్ట్ అయిన ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లు లెక్క. రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ తను కట్టింది అని చెబుతాడు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, సిగ్గుండద్దు. 5 ఏళ్లలో మరి పూర్తి కాలేదు కదా. నీకు అంతకు ముందర 2019 కన్నా ముందరే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చి భూసేకరణ చేసేసి అన్నీ నీ చేతిలో పెడితే నువ్వు శుభ్రంగా నీ 5 సంవత్సరాల కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేసి అక్కడ జెండా ఎగరేసి శిలాఫలకం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అని రాయించుకోవచ్చు కదా. అంటే సార్, మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఇచ్చారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ. ఆయన దానిలో ఏం చెప్తున్నారంటే, ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఏ అడ్డంకులు లేకుండా, అనుకున్న ప్రాజెక్టులే మనం స్టార్ట్ చేయాలి. ఈ రోజు మొదలు పెడితే రేపటి నుంచి పనులు స్టార్ట్ అయిపోయేటట్టు ఉంటేనే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో భాగంగానే జరుగుతుందని గతంలో చెప్పారు ఆయన. మరి మీరు ఇప్పుడు నేను ఈ గుడివాడ అమర్నాథ్ గురించి నేను ఎక్కడ చెప్పేది, జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతులన్నీ వచ్చేసినాయి. 2500 ఎకరాలని సేకరణ చేసి అక్కడ ఇచ్చేసి మొత్తం ఫౌండేషన్ స్టోన్ అన్నీ వేసి అక్కడ పెడితే చంద్రబాబు నాయుడు, నువ్వు 5 సంవత్సరాల కాలంలో గాడిదలు కాసావా? నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేకపోయావు? కట్టకపోగా దాన్ని కుదించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కుదించటమే కాకుండా నీకు అంతకు ముందర అపోజిషన్లో ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని అడిగాడు. తను వస్తే ఆ సేకరించిన భూమి మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాడు. మరి ఇన్ని కారుకూతలు కూసి ఈ రోజునొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టా అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకటి, మెడికల్ కాలేజీల ఇష్యూ మీకు తెలుసు. మొత్తం అన్నీ కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దేనికి అటాచ్డ్ హాస్పిటల్స్ లేకుండా దారుణంగా చేసి, అన్ప్లాన్డ్గా చేసి, వచ్చిన నిధులన్నీ భోజనం చేసేసి 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం ముందరకు వచ్చిందో దాని మీద వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. అట్లాగే ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రస్తావించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత వైలెంట్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఆపేసిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టైంలో అనుమతులు రాకపోతే ఆ అనుమతులు తెచ్చుకోవటం చేతగాని, అనుమతుల కోసం డిపిఆర్ మార్చి రాసిచ్చి దాన్ని సబ్మిట్ చేసి, అయ్యా మీ అభ్యంతరాలకి మా సమాధానం ఇది అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏ చెట్టు త్వరలో దాక్కున్నాడు ఇన్ని సంవత్సరాలు? మొత్తం తన కాల పరిమితిలో 5 సంవత్సరాల కాల పరిమితిలో కనీసం వాళ్ళు చెప్పిన అభ్యంతరాలకి ఈ జగన్మోహన్ రెడ్డి సమాధానం కూడా ఇవ్వలేదు. సమాధానం కూడా ఇవ్వకుండా ఈయన గమ్మున కూర్చునేసరికి మొత్తం అందరూ చెప్పారు, ఆ ట్రిబ్యునల్స్ దగ్గర నుంచి అన్ని వాళ్ళందరూ, కేంద్ర ప్రభుత్వం కూడా, నువ్వు ఆ ప్రాజెక్ట్ ఆపేసేయని చెప్పారు. అయ్యా నేను నా ప్రాజెక్ట్ ఆపలేను, నా రాయలసీమ ప్రజలకి చాలా ఇంపార్టెంటు అని ఒక్క లెటర్ అన్నా రాశాడా ఈ జగన్మోహన్ రెడ్డి? రాయలా. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆయన అధికారంలో వచ్చిన తొలి ఏడాదే జరిగింది ఇదంతా, ఫస్ట్ ఇయర్లోనే. మిగిలిన 4 సంవత్సరాలు గాడిదలు కాసావా? అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? అది మొత్తం ఆగిపోయిన ప్రాజెక్టే ఆగిపోయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆగిపోయిన ప్రాజెక్టుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతోటి చెప్పి ఆపిచ్చానని ఎట్లా చెప్తాడు? రేవంత్ రెడ్డి ఒక భయంలో కూరుకుపోతున్నాడు. కేసీఆర్ టేక్ ఓవర్ చేస్తాడేమో తనని ఆంధ్ర సెంటిమెంట్ తోటి అన్న భయంలో కూరుకుపోయి ఈ అబద్ధాన్ని ఆడాడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది, ఆపేసింది, దాన్ని ఛిద్రం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆగిపోయిన ప్రాజెక్టుని తను ఆపేసినట్టు, చంద్రబాబు నాయుడు దానికి సహకరించినట్టు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడు? రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్టు కానీ, చంద్రబాబు నాయుడుతో సమావేశం అయినట్టు కానీ ఏదైనా ఆధారం చూపించగలుగుతాడా రేవంత్ రెడ్డి? చంద్రబాబు వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగత ప్రత్యర్థులు, ఎవడైనా సరే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా, చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించకుండా వీళ్ళ ఎవ్వరికీ రాజకీయ మనుగడే లేదు. వీళ్ళ రాజకీయ మనుగడ కోసం ఒకడు చంద్రబాబు నాయుడిని హీరోయిన్ చేస్తాడు, ఒకడు చంద్రబాబు నాయుడిని విలన్ని చేస్తాడు. అంతే తేడా. వాళ్ళ రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు పేరు ప్రస్తావించాల్సిన అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ ఉన్నారు. అందులో వచ్చిందే వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.